జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఇప్పటివరకు కుట్లు అల్లికలతోనే జీవనోపాధి పొందిన మహిళలను ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్లో మహిళలకు సురక్షిత ప్రయాణానికి బాటలు వేస్తూనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు జీవనోపాధి ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉన్నారు. అసలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని డ్రైవింగ్ ఫీల్డ్లోకి తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది, దీని ఇంప్లిమెంటేషన్ వెనుక ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేశారు, అవి ఎలా ఓవర్కమ్ చేశారు, ఇవన్నీ మేడం మనతో పాటు ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే. మీకు కూడా హ్యాపీ విమెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మదర్ ఎలా ఉన్నారు? షీ ఈస్ గుడ్. మీ మదర్ వల్ల మీరు ఐఏఎస్ చదవాలి అన్న ఆలోచన వచ్చింది అనేది తెలిసింది. ఇస్ ఇట్ ట్రూ? డెఫినెట్లీ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే తను ఆఫ్టర్ మ్యారేజ్ డ్యూ టు చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల షీ హ్యాడ్ టు డిస్కంటిన్యూ హర్ మెడిసిన్ ప్రొఫెషన్. మళ్ళీ నేను ఐ థింక్ 4th 5th క్లాస్ అప్పుడు అగైన్ షీ ప్రిపేర్డ్ ఫర్ ఎండి అండ్ గాట్ ఇన్ టు ఎండి పెథాలజీ. So appudu I remember she used to read till night 1 o'clock, 2 o'clock to prepare for the competitive examinations. So she is definitely an inspiration. అంటే నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్, మీ నాన్నగారు అవ్వాలి అనుకున్నారట ఐఏఎస్, బట్ కాలేకపోయారు. మీ అమ్మగారు మీతో చెప్పిన తర్వాత ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేశారు అని. ఇస్ ఇట్ రైట్? అది కూడా కరెక్టే. డాడీ కూడా చిన్నప్పటి నుంచి చెప్పేవారు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అన్నది ఉంటుంది, ఐఏఎస్ అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్. సో అది తెచ్చుకుంటే నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేసే స్థానంలో నువ్వు ఉంటావు, ఇది చాలా బాగుంటుంది అని చిన్నప్పటి నుంచి నాకు అవగాహన ఉంది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేసే లాస్ట్ ఇయర్లో ఐ డిసైడెడ్ దట్ సివిల్ సర్వీసెస్ నాకు బాగా ఇష్టం అన్నది నేను అప్పుడు డిసైడ్. మీ పోస్టింగ్ ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది మ్యామ్ ఇక్కడ సంగారెడ్డి జిల్లా? డెఫినెట్లీ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్, వెరీ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్న డిస్ట్రిక్ట్ ఇది. ఎందుకంటే ఫ్రమ్ రూరల్ ఏరియా నుంచి మోస్ట్ అర్బన్ ఏరియా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అలానే ట్రైబల్ ఏరియా, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్న డిస్ట్రిక్ట్ ఇది. వెరీ ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్ ఆల్సో. And so all aspects of administration I am able to experience in this. I am able to learn a lot from this district. So it is a very good district. మీ పాప ఎలా ఉన్నారు? 2 years. She is now 3 years. Okay. బాగా సతాయిస్తారా మ్యామ్? ఏం లేదు, బాగా ఆడుకుంటుంది. సో ఏమీ అట్లా ఏం లేదు, చెప్పింది వింటుంది. ప్లే స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు. ఓకే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పాపతో కాస్త టైం స్పెండ్. ఎస్. సో కమింగ్ టు ద పాయింట్, ఈ థాట్ ఎలా వచ్చింది అసలు? అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని డ్రైవింగ్ ఫీల్డ్లోకి తీసుకురావాలి, వాళ్ళకంటే ఒక జీవనోపాధి కల్పించాలి అంటే బేసిక్గా డ్రైవింగ్ ఫీల్డ్ అనే థాట్ ఎలా వచ్చింది మ్యామ్? నేను కాలేజ్లో చదివేటప్పుడు ఢిల్లీలో ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా వీ యూస్ టు టేక్ ఆటోస్ అండ్ గో. తర్వాత ఊబర్, ఓలా క్యాబ్స్ వచ్చాయి. సో ఎప్పుడు బయట తిరుగుతున్నా కూడా ఆల్వేస్ మేల్ డ్రైవర్స్ వర్ దేర్. సో మనం తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనలో ఉండేవి. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడడం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు. సో అప్పుడు నాకు అనిపించింది, మరి ఫీమేల్ డ్రైవర్స్ ఉంటే ఇట్లా మనలాగా లేడీస్ అండ్ గర్ల్స్ విల్ ఫీల్ మోర్ సేఫ్, మోర్ కంఫర్టబుల్ టు గో అవుట్ సైడ్ అని. సో అప్పుడు అనుకున్నాను, ఎక్కువ అందరూ ఎంకరేజ్ చేసి విమెన్ ఎక్కువ డ్రైవ్ చేస్తే బాగుంటుంది కదా అని. సో దాంతోపాటు ఈవెన్ ఫర్ విమెన్ ఆల్సో, ఇప్పుడు యాజ్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిన్స్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు ఎంకరేజ్ మోర్ విమెన్, ఐ థాట్ దట్ దిస్ ఈజ్ అ గుడ్ ఛాన్స్ టు టీచ్ డ్రైవింగ్ టు విమెన్. డ్రైవింగ్ స్టీరింగ్ వీల్ పట్టుకొని విమెన్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటుంది. వారు ఇంతకుముందు బయటికి వెళ్ళాలంటే వారి తండ్రి మీదనో భర్త మీదనో డిపెండ్ అయ్యి, వారి కొడుకు మీదనో డిపెండ్ అయ్యేవారు. ఇప్పుడు వాళ్ళంతా వారు బయటికి వెళ్ళచ్చు, ఉపాధి అవకాశాలు ఇంక్రీజ్ అవుతాయి. సో వారికి స్వశక్తీకరణ కూడా దారితీస్తుంది. దాంతోపాటు మహిళలు డ్రైవింగ్ చేస్తే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ ఆల్సో. బయట ఎక్కువ మంది మహిళలు డ్రైవింగ్ చేయడం, ఎక్కువ కార్లు కొంటారు, వారిని చూసి ఇంకా ఎక్కువ మంది మహిళలు బయటికి రావడానికి ఒక సేఫ్గా ఫీల్ అవుతారు. సో డెఫినెట్లీ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. సో ఇవన్నీ కూడా ఆలోచించి వీ విల్ టేక్ ద ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ అనుకున్నాం. ఫస్ట్ వీ విల్ టీచ్ సమ్ ఉమెన్ ఇన్ మై డిస్ట్రిక్ట్ ఆన్ డ్రైవింగ్.
వారిని ఎంకరేజ్ చేసి ఈ విధంగా డ్రైవింగ్ లెసన్స్ ఇద్దామని ఈ స్టెప్ తీసుకొని. అంటే మీ థాట్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఎంతమంది ముందుకు వచ్చారు? మా వల్ల అవుతుంది అన్న ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉండిందా మ్యామ్ మీరు చెప్పినప్పుడు? ఎస్, మొత్తం మా జిల్లాలో ఫస్ట్ ట్రైనింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు ఒక 100 మహిళలు పేర్లు ఇచ్చారు, మేము ఈ ట్రైనింగ్ కోర్స్కి మేము ఇంట్రెస్టెడ్ ఉన్నామని. సో వారికి ఒక వర్క్షాప్లో ఫస్ట్ క్రియేట్ చేసి ఈ విధంగా మీకు 30 days ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది, మీరు ట్రైనింగ్ అకాడమీలోనే మీరు ఉండాలి, ఇట్స్ ఫుల్ డే ట్రైనింగ్ కోర్స్ కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రండి అంటే ఒక 35 members ఫైనల్గా దే హ్యావ్ సెడ్ ఎస్ అండ్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చాము. ఓకే, సో 35 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఓవరాల్గా 110 members అని విన్నామా? సో అది ఎలా జరిగింది? బట్ దాంట్లో జనవి మేడ్ ఇట్ ఓపెన్ టు ఎనీబడి. సో మేము అందరికీ కూడా అవకాశం ఇచ్చాము, ఎటువంటివి వీళ్ళే రావాలని ఎటువంటిది ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇట్స్ ఓపెన్ టు ఎనీబడి, హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అప్లై ఫర్ దిస్ డ్రైవింగ్ కోర్స్ అని చెప్పాము. సో అందులో ఇట్లా ఎందుకంటే ఈ డ్రైవింగ్ కోర్స్ అనేది SBI RCT వారి ఆధ్వర్యంలో మనము చేయించాము. సో వారు అక్కడే ఉండి దే హ్యావ్ టు స్టే దేర్ ఫర్ 30 days. సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు. బట్ ఫైనల్గా మేము చేయాలి, ఇది డ్రైవింగ్ నేర్చుకుంటే మాకు ఉపయోగపడుతుంది అని అనుకొని ప్యాషనేట్గా ఒక 35 members దే సెడ్ ఎస్. సో వారికి వి స్టార్టెడ్ ద ట్రైనింగ్ కోర్స్. ఓకే, అందరికీ 4-wheeler ట్రైనింగ్ ఇప్పించారు మ్యామ్? ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ 4-wheeler ట్రైనింగ్. ఇప్పుడు 3-wheeler ఎలక్ట్రిక్ ఆటో ట్రైనింగ్ కూడా మనం ప్రారంభిస్తున్నాము. 2-wheeler ఎలక్ట్రిక్ బైక్ ట్రైనింగ్ కూడా మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా చేయలేదు? ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. దానికి వర్క్షాప్ ఈరోజు నడుస్తూ ఉంది. సో ఒక 200 మంది మహిళలు ఇప్పుడు వచ్చారు ఈ వర్క్షాప్కి. మేము ఈ ట్రైనింగ్ 3-wheeler అండ్ 2-wheeler నేర్చుకుంటామని. సో వారికి మోవో అని మొబిలిటీ ఫర్ విమెన్ అని ఒక NGO యొక్క సహకారంతో వారికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ 35 members ఫైనల్ అయ్యారు, రైట్? డ్రైవింగ్ కంప్లీట్ చేసుకున్నారు, నేర్చుకున్నారు, లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఓకే, పర్మనెంట్ లైసెన్స్ కూడా వాళ్ళలో ఒక 6 మంది ఇప్పుడు తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా నేర్చుకొని మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్ టెస్ట్కి అపేర్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ IT కారిడార్ మహిళల్ని వీళ్ళని ఎలా మీరు అటాచ్ చేయబోతున్నారు మ్యామ్? అంటే వీరికి అవకాశాలు కల్పించడానికి మేము కూడా ఆలోచిస్తున్నాము. ఒకటి, మా జిల్లాలోనే పరిశ్రమలు చాలా ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో చాలా వర్కింగ్ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళు బస్ స్టాప్ నుంచి దిగి ఇంటీరియర్ పరిశ్రమలకు వెళ్ళడానికి. సో అట్లా ఇండస్ట్రీస్తో మాట్లాడి ఈ క్యాబ్ సర్వీసెస్ వాళ్ళకు యూటిలైజ్ అయ్యే విధంగా టైఅప్ చేద్దామని ఒక ఆలోచన ఉంది. తర్వాత మా దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, IIT ఉంది, ODF, BDL ఇటువంటి పెద్ద BHEL ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో విత్ ఇన్ ద క్యాంపస్ క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కొంతమంది విమెన్ క్యాబ్స్ని టైఅప్ చేద్దామని కూడా ఒక ఆలోచనలో ఉన్నాము. దాంతోపాటు మాకు IT కంపెనీస్ కూడా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నాయి. సో అక్కడ కంపెనీస్తో మాట్లాడి వాళ్ళు కూడా విమెన్ ఫ్రెండ్లీ పాలసీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ క్యాబ్ సర్వీసెస్లో కొన్ని మా విమెన్ క్యాబ్ సర్వీసెస్ తీసుకున్న విధంగా కూడా వాళ్ళతో మాట్లాడాలని ఉన్నాము. సో త్రూఅవుట్ ది సిటీ వాళ్ళని పంపించడానికి డిసైడ్ అయ్యారు మ్యామ్? ఎస్, అంటే ఇంకా ఒకసారి డ్రైవింగ్ నేర్చిన తర్వాత ఇది ఇంకా డెస్టినేషన్ ఎక్కడంటే వాళ్ళ ఇష్టం. బట్ మా తరపు నుంచి ఈ విధంగా ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్ అయితే ఇద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ బాగా నేర్చుకునేంత వరకు వాళ్ళు స్థిరపడేంత వరకు కొంచెం సపోర్ట్ అన్నది రిక్వైర్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రెడామినెంట్గా మేల్ డామినేటెడ్ ఫీల్డ్ డ్రైవింగ్ అన్నది. సో వీళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఇనిషియల్ 6 months to 1 year సపోర్ట్ అన్నది మనం ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ దే కెన్ టేక్ ఇట్ అప్ బై దెమ్సెల్వ్స్. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఫర్ సపోజ్ తీసుకుందాం, సిటీలోకి వెళ్ళాలంటే మీకు తెలిసి ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ అనేది. అసలు ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి ఫుల్ ట్రాఫిక్, చాలా ఇబ్బంది పడ్డాం. ఇలాంటి ట్రాఫిక్లో మహిళలు డ్రైవ్ చేయగలరా అనే థాట్ మీకు వచ్చిందా? అంటే వాళ్ళకి ఎలాంటి మెలకువలు ఇవ్వాలి? సో ఇదంతా ఆలోచన ఉండిందా మీకు? డెఫినెట్లీ డ్రైవింగ్ చేసే మహిళలు తక్కువ ఉన్నారు, కానీ చేస్తున్నారు. ఇప్పుడు మా సంగారెడ్డి జిల్లాలో స్టాటిస్టిక్స్ తీసుకున్న 2024లో ఒక 400 మంది మహిళలు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. 2-wheeler వచ్చేసి 500 మంది మహిళలు తీసుకున్నారు. బట్ పురుషులు తీసుకునే లైసెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ మంది మహిళలు డ్రైవ్ చేస్తున్నారు. బట్ వారికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ మీద,
సేఫ్టీ మీద ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి, ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా చాలా ప్రాపర్గా శిక్షణ అన్నది ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళు చేయగలరు. వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన మళ్ళీ కూడా ఒకసారి ట్రైనింగ్ మొత్తం 30 రోజుల శిక్షణ అయిన తర్వాత ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా మార్పు వాళ్ళలో చూశాను. సో చాలా ఉత్సాహంగా, చాలా కాన్ఫిడెంట్గా మేము బాగా శిక్షణ తీసుకున్నాము. ఒకరు నాకు డ్రైవింగ్ కూడా చేసి చూపించారు. సో ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ ఇట్. అండ్ ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు అండ్ ఐటీ కంపెనీ వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారా మ్యామ్, అంటే మీతో టైఅప్ అవ్వడానికి? ఎస్, ఐటీ కంపెనీస్ అందరూ కూడా విమెన్ ఫ్రెండ్లీ పాలసీస్ టేకప్ చేస్తున్నారు. వాళ్ళ వర్క్ ఫోర్స్లో కూడా ఎక్కువ జెండర్ న్యూట్రాలిటీ ఉండే విధంగా ఎక్కువ విమెన్ వర్క్ ఫోర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ షీ క్యాబ్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తామని అంటున్నారు. సో మా దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ కూడా చాలామంది విమెన్ ఎంకరేజ్ చేసే పాలసీస్ చేపడతాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని కూడా ముందుకు వస్తున్నారు. సో వీటితో మాట్లాడి ఈ టైఅప్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు మనకి షీ క్యాబ్స్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయి మ్యామ్. చాలా మందికి తెలిసింది అది కూడా. సో దాని వల్ల వచ్చిన ఆలోచన ఇది, మీకు ఇండిపెండెంట్గా వచ్చిన ఆలోచన? అంటే ఇండిపెండెంట్గానే మనకు ఇందాక చెప్పినట్లు మనం పర్సనల్గా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా ఫీమేల్ డ్రైవర్ ఉంటే బాగుంటుంది, సేఫ్గా ఫీల్ అవుతామనే ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది. అంటే మేము యాక్చువల్లీ షీ క్యాబ్స్ వాళ్ళని రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? ఎట్లా ఉంటుంది అండ్ ఇన్కమ్ ఎట్లా ఉంటుంది, ఇలాంటివి ఏమైనా కనుక్కున్నారా మ్యామ్? ఎస్, ఇప్పుడు షీ క్యాబ్స్ అనేవి చాలా చోట్ల ప్రారంభం చేశారు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షీ క్యాబ్స్ ప్రారంభం చేయడం జరిగింది. బెంగళూరు, కేరళ ఇటువంటి చాలా చోట్ల ఎన్జిఓస్ కూడా ముందుకు వచ్చాయి. షీ క్యాబ్స్ చాలా చోట్ల కూడా సక్సెస్ఫుల్గా చేశారు. ఎక్కడైతే కంటిన్యూస్ సపోర్ట్ ఉందో అక్కడ డెఫినెట్లీ సక్సెస్ అయ్యాయి. సో అది దృష్టిలో పెట్టుకొని మనము డ్రైవింగ్ ఒక్కటే ఇవ్వడమే కాకుండా వారికి లైసెన్స్ ఇచ్చే విధంగా, లైసెన్స్కి ప్రాక్టీస్ కూడా చేయించే విధంగా, ఎందుకంటే డ్రైవింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ 30 days. బట్ వాళ్ళు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయాలంటే మినిమం 6 months అన్నా సెల్ఫ్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ టైము ఫైనల్ లైసెన్స్ వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత కూడా కొంచెం కంపెనీస్తో సపోర్ట్ ఇచ్చే విధంగా, సో ఈ విధంగా చేస్తే సక్సెస్ బాగుంటుందని ఒక ఉద్దేశంలో మేము ముందుకు వెళ్తున్నాం. మ్యామ్ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు, లైసెన్స్ వస్తుంది, ఫైనల్గా క్యాబ్స్ ఎలా వస్తాయి వాళ్ళకి? మీరు ప్రొవైడ్ చేస్తారా, వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా తీసుకోవచ్చా? ఈ ప్రాసెస్ ఏంటి మ్యామ్? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం చేపట్టారు. దీని కింద మహిళలకు స్వయం ఉపాధి యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని రకాల సహకారం అందిస్తున్నాము. సో దాని కింద మనము క్యాబ్స్ కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనారిటీ కార్పొరేషన్ వీళ్ళు సబ్సిడీ ఇస్తారు. సో వారి ద్వారా సబ్సిడీ ఏర్పాటు చేసి మిగతాది లోన్ టైఅప్ చేయించి వారికి ప్రతి నెల ఈఎంఐ ఒకటి కట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఈఎంఐ కట్టాలి వన్స్ డ్రైవింగ్ మీరు చెప్పింది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిన తర్వాత, వాళ్ళు కంపెనీస్కి వెళ్ళి డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత ఇదంతా ఫైనల్ అయింది అనుకుందాం. సో వాళ్ళకి ఈఎంఐ కట్టాలి, మిగతా ఖర్చులు, దానికి అయ్యే ఖర్చులు ఉంటాయి. సో ఎంతవరకు మిగిలే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు మేడం? స్టార్టింగ్లో 10,000 to 20,000 మధ్య అని అనుకుంటున్నాము. ఒకసారి బాగా చేసిన తర్వాత తమిళనాడు అటువంటి చోట మహిళా డ్రైవర్స్ 20,000 to 30,000 వరకు కూడా సంపాదిస్తున్నారని తెలిసింది. సో వారు ఎంత బాగా ఈ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి ఆదాయం కూడా ఉంటుంది. ఎస్, ఇప్పుడు చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, అంటే ఇన్కమ్తో సంబంధం లేకుండా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మొబైల్ ఫోన్, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి చాలా ఎక్కువైపోయి అవి లేకుండా మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం మ్యామ్. సో అట్లా ఒక ఆన్లైన్ చేద్దామనే ఆలోచన ఏమన్నా ఉందా మ్యామ్? డెఫినెట్గా ఈ క్యాబ్స్ వాళ్ళతో కూడా మాట్లాడదామని అనుకుంటున్నాము. ఒకసారి వీళ్ళు మనం జనవరిలోనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత క్యాబ్స్తో కూడా మాట్లాడి వారి ద్వారా కూడా వారికి ఉపాధి కనిపించే విధంగా మనం మాట్లాడుతున్నాము. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? వాళ్ళ ఫీలింగ్ అడిగారా ఏంటి మ్యామ్? సో శిక్షణ పూర్తయిన తర్వాత వారిని కలిసి వారి యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయి, వారి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి నేను వారితో మాట్లాడాను.
చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా ఆనందంగా వాళ్ళు ఉన్నారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళలో నేను చూశాను. మీరు మాకు సబ్సిడీతో క్యాబ్స్ ఇప్పిస్తే మేము తప్పకుండా డ్రైవింగ్ మేము కొనసాగిస్తాము, మా కాళ్ళ మీద మేము నిలబడాలని మాకు ఎంతో ఉంది, మా కుటుంబంని ఆదుకోవాలని ఎంతో ఉంది, కాబట్టి మీరు మాకు ఇదొక్క సహాయం చేయండి, ఆల్రెడీ ట్రైనింగ్ మీరు ఇప్పించారు, ఇది కూడా చేస్తే మేము ఇంకా ముందుకెళ్తాము అని చెప్పారు. చాలా ఆనందం అండి. మహిళా క్యాబ్ డ్రైవర్ల వాళ్ళు వృత్తిపరంగా మీరిచ్చే భరోసా ఏంటి, భద్రత ఏంటి వాళ్ళకి? దీనికి సంబంధించి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ యొక్క సహాయంతో క్యాబ్స్ ఇప్పించి ఈ కంపెనీస్తో టైఅప్ చేసి వారికి ఒక శాలరీ బేసిస్ కానీ ప్యాసింజర్ పే బేసిస్ కానీ ఏది వీలైతే అది కొన్ని మంత్స్ వరకు వారిని మేము మానిటర్ చేస్తాము. వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వారికి కొంచెం ఒక ఎక్స్ట్రా మైల్ స్టెప్ కూడా తీసుకొని వారికి సహాయం చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాము. భద్రతకు సంబంధించి టెక్నాలజీ అన్నది వాడే విధంగా కూడా వారికి నేర్పించాము. ఇప్పుడు చాలా యాప్స్ మనకు ఉన్నాయి ఫర్ విమెన్ సేఫ్టీ. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటే టీ-సేఫ్ అనే యాప్ కూడా విమెన్ సేఫ్టీ కోసం లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్స్ వాడడం వల్ల వాళ్ళు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా సేఫ్టీ పరంగా పోలీస్ సహాయం, ఇంటివారి సహాయం వచ్చే విధంగా కూడా వారికి నేర్పిస్తున్నాం. అంటే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి శాలరీ బెటరా, ప్యాసింజర్ పే బెటర్ అనుకుంటున్నారా మనం? ఇనిషియల్గా కొంచెం శాలరీ బేసిస్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఈ ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఉంటుంది. డెఫినెట్గా మాకు ఇంత అమౌంట్ ఈ పని చేస్తే వస్తుంది అని ఇంట్లో వాళ్ళకు కూడా కన్విన్స్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చి డ్రైవింగ్ చేయాలి అంటే ఇంట్లో కూడా కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. సో కొంచెం ఇనిషియల్ మంత్స్లో శాలరీ బేస్డ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది. మీరు ఐఏఎస్ ప్రిపరేషన్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ప్రిపరేషన్ వైజ్ ఇట్ వాజ్ వెరీ గుడ్, బికాజ్ ఐఏఎస్ ప్రిపరేషన్లో మనం చాలా నేర్చుకుంటాము. డైలీ కరెంట్ అఫైర్స్ అన్నది చదవాల్సి ఉంటుంది. సో ఇట్స్ లైక్ డైలీ గెయినింగ్ నాలెడ్జ్. సో 2-3 years I found that I learnt a lot, which otherwise I would not have learnt. హిస్టరీ అయినా, జోగ్రఫీ అయినా, ఇంటర్నేషనల్ అఫైర్స్ అయినా, నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్లో అయినా ఐ లెర్న్ట్ ఏ లాట్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అఫ్ కోర్స్ అంటే కొంచెం హెల్త్ వైజ్, ఎందుకంటే ప్రొలాంగ్డ్ స్టడీస్ కంటిన్యూస్గా చదువుతూ ఉంటాం కాబట్టి కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయింది. దట్ ఈస్ ద ఓన్లీ స్ట్రగుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ లెర్నింగ్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీకు చాలా టఫెస్ట్ క్వశ్చన్ ఏమనిపించింది, గుర్తుందా మీకు? ఒక్కసారి క్వశ్చన్ మీరు ఇచ్చిన ఆన్సర్ మాతో ఒక్కసారి షేర్ చేసుకోరా? అంటే జనరలీ దే ఆస్క్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో వాళ్ళు నన్ను అడిగింది, మీరు ఒకవేళ ఎవరైనా నార్త్ ఇండియన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ మీ ఇంట్లో ఒప్పుకోరు, అప్పుడు మీరు ఏం చేస్తారు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఐ సెడ్ ఇంట్లో మ్యాక్సిమం ఒప్పించే పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తాము, ఎందుకంటే అందరు కలిసి ఉంటే బాగుంటుంది కాబట్టి అని. బట్ వాళ్ళు లేదు, వాళ్ళు ఒప్పుకోరు, అప్పుడు ఏం చేస్తావు, వాట్ డెసిషన్ విల్ యూ టేక్ అని అడిగారు. బట్ స్టిల్ ఐ స్టక్ టు మై ఆన్సర్ ఓన్లీ, మ్యాక్సిమం వీ విల్ ట్రై టు కన్విన్స్ అండ్ మ్యారీ అని చెప్పాను. కన్విన్స్ చేశారా? ఎస్, అంటే మై పేరెంట్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ దేర్ ఓకే. సో అంటే ఎక్స్పెక్ట్ చేశారా మ్యామ్ ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి అసలు ఎక్స్పెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనేది? అంటే కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ వస్తాయని తెలుసు, బట్ దిస్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. ఎస్. సో ఇక ఈ పెట్రోల్ బంక్లో కూడా లేడీస్ వర్క్ చేస్తున్నారు, సో దాని గురించి ఒకసారి మ్యామ్. ఇది కూడా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళల చేత నడపబడే పెట్రోల్ బంక్ IOCL యొక్క కంపెనీతో టైఅప్ అయ్యి జిల్లా సమాఖ్య, DRDO అండ్ IOCL ముగ్గురు కూడా ఈ పెట్రోల్ బంక్ అన్నది నడిపించడం జరుగుతుంది. మహిళలే దీంట్లో ఎంప్లాయీస్గా ఉంటారు. జిల్లా సమాఖ్య దీన్ని నడిపిస్తుంది. సో దీని కింద ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకో 1-2 వీక్స్లో ఇట్స్ రెడీ టు గో. సో దీనివల్ల కూడా అంటే మహిళల ఆర్థిక స్వాతంత్రం కోసం మన జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. దీంట్లో పెట్రోల్ బంక్ కూడా ఒక భాగం. ఇటువంటివి ఇంకా కూడా
మన జిల్లాలో చేసే విధంగా మనం ఆలోచిస్తున్నాం. అండ్ మేము ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంది అనేది నా ఫీలింగ్. అంటే అందరూ కూడా మనీ 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 ఎర్నింగ్ 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 దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా చాలామంది మహిళలు వెనకబడి ఉన్నారు అనేది కూడా వినిపిస్తోంది. సో మీరు చూస్తున్నారా ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది మీ వరకు వస్తుందా? మహిళలు ఇంకా వెనకబడి ఉన్నారు అనేది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా బాలికలకు త్వరగా పెళ్ళిళ్ళు చేయడం, చదువు నుంచి మానేయించడం, ఇటువంటివి మనం చూస్తూనే ఉన్నాము. ఎంపవర్మెంట్ మీద అవగాహన అన్నది కొన్ని ప్రాంతాల్లో తక్కువనే ఉంది. సో ఒక సైడ్ మనం బాగా ఇండస్ట్రియలైజ్డ్, బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ చూస్తున్నాం. మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు బయటకు వెళ్ళి చదవడానికి, బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఎంకరేజ్ చేసే ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. సో కొంచెం అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఇంకా ఉంది. అంటే మీ ముందున్న ఇంకా తక్షణ కర్తవ్యాలు కావచ్చు ఏమున్నాయి మ్యామ్? ఇప్పుడు మన జిల్లాలో మహిళలకు సంబంధించి అయితే డ్రైవింగ్ కోర్సెస్ ఇంకా కొంచెం స్ట్రీమ్లైన్ చేసి వారిని ఫైనల్ ప్లేస్మెంట్ వరకు కూడా చేసే విధంగా మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. తర్వాత పెట్రోల్ బంక్ ఒకటి త్వరగా మనము ప్రారంభించబోతున్నాము. దీంతోపాటు మహిళలకు బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాము. ఇంద్రమ్మ ఇండ్ల కింద ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇండ్లు అన్నవి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అక్కడ లోకల్గా మహిళా సంఘాల ద్వారా ఈ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇంటికి సప్లై చేసే విధంగా వారికి మేసనరీ మరియు బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ట్రైనింగ్ ఒకటి ఇచ్చాము. దాంతోపాటు కేజీబీవీస్ మన హాస్టల్స్లో చాలామంది బాలికలు చదువుతున్నారు. సో వారిని బాగా చదివే విధంగా ఎంకరేజ్ చేసే విధంగా వారికి చిన్నప్పటి నుంచే ఎంపవర్మెంట్ మీద, వారి రైట్స్ మీద అవగాహన వచ్చే విధంగా కొన్ని క్యాంప్స్ కూడా మనం కండక్ట్ చేసాము. వాయిస్ ఫర్ గర్ల్స్ అని. సో దాంట్లో ఏమంటే వారికి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేపడుతున్నాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచే బాలికలకు అవగాహన ఉండాలి, వారు బాగా చదవాలని, బాగా ఆర్థికంగా ఉండాలి అని. అందుకు స్కూల్స్, హాస్టల్స్ కూడా టార్గెట్ చేసి ఈ మెసేజ్ అన్నది వారికి పంపిస్తున్నాము. అంటే ఇక్కడ హాస్టల్స్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మ్యామ్? అంటే సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా బాలికలకి? హాస్టల్స్ మనకు చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రన్ చేసే హాస్టల్స్ ఉంటాయి. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి, గురుకులాస్ ఉన్నాయి. సో అన్నిట్లో కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అన్నది చేపట్టడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్న హాస్టల్స్, అక్కడ ఉన్న జిల్లా అధికారులు, మండల అధికారులు రెగ్యులర్గా విజిట్ చేయడము, అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉంటే అవి ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావడం, అవి రిజాల్వ్ చేయడం, ముఖ్యంగా టాయిలెట్స్ బాగుండే విధంగా, శానిటేషన్ బాగుండే విధంగా, వారికి అందించే ఆహారం బాగా మంచి పౌష్టికాహారం అందించే విధంగా అన్ని విధాలుగా మనం మానిటర్ చేస్తున్నాం, సూపర్వైజ్ చేస్తున్నాం. ఇప్పుడు అంతా కూడా బాగా నడుస్తున్నాయి. రైట్. సో అంటే మీరు తీసుకున్న ఈ థాట్ ఏదైతే ఉందో, మహిళలకి డ్రైవింగ్ నేర్పించాలి, ఒకటి ఐటీ కారిడార్ మహిళల్ని టైఅప్ చేయాలి, సో వాళ్ళకి భద్రత ఉంటుంది, సో వీళ్ళకి ఉపాధి అవకాశాలు అనేవి పెరుగుతాయి. సో ఇది ఎంత తొందరగా ఇంప్లిమెంట్ అయితే అంత మంచిదని మేము అందరం అనుకుంటున్నాం. సో ఇంకా ఎంత టైం ప్రాసెస్ ఉంది దీనికి? ఇంకా ఏం చేయాలి మ్యామ్ ఫైనల్గా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మాకు క్యాబ్స్ వీళ్ళకి ఇప్పించే విధంగా మనం ప్రయత్నిస్తున్నాము. ఈ టైంలో ఈ కంపెనీస్తో కూడా మాట్లాడడం, వారికి ఇమీడియట్గా సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా మాట్లాడుతున్నాం. మేబీ అనదర్ 3 to 6 months టైం అయితే దీంట్లో కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ టైంలో మేము వారితో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ, ఈ టైంలో కూడా వారికి మేము చెప్పేది ప్రాక్టీస్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనం ఓన్లీ 1 month ట్రైనింగ్ తీసుకున్నారు, బట్ ఇప్పుడు కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ వస్తే మనకు ఉపాధి అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఊబర్, ఓలా క్యాబ్స్ ఇవన్నీ కూడా ఇంకా ముందుకు వస్తారు. సో మేము ఇవి రెండు కూడా టార్గెట్ చేస్తున్నాం. నేర్చుకున్న వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ కావాలి, పర్ఫెక్షన్ స్టేజ్కి రావాలి, లైసెన్స్ రావాలి, వాళ్ళకు క్యాబ్స్ అందించాలి, టైఅప్స్. సో ఈ 3 భాగాల మీద మేము ఇప్పుడు వర్క్ చేస్తాము. ట్రైనింగ్ అనేది ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది. సో బ్యాచెస్ ఉన్నాయా మేడం? ఇంకా ఫస్ట్ వీళ్ళతో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికి 3 wheeler అండ్ 2 wheeler ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము.
అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. సో మీరు ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫైనల్లీ విమెన్స్ డే సందర్భంగా మహిళలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మహిళలకు ఎంతో అపారమైన శక్తి పట్టుదల ఉంటుంది. వారు గట్టిగా ఏదన్నా అనుకుంటే తప్పకుండా సాధిస్తారు. కాబట్టి మహిళలు ఇంటికే పరిమితం అవ్వకుండా బయటికి వచ్చి కూడా వారు పని చేయాలి. ఆర్థిక స్వాతంత్రం అన్నది మహిళలకు ఎంతో ముఖ్యమైనది. వారు బయటికి రావాలంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకునే బాధ్యత, కుటుంబ బాధ్యతలు ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. సో కుటుంబ సభ్యుల సహకారం ఉంటే వారు ఏదైనా కూడా సాధిస్తారు. సో చిన్నప్పటి నుంచి కూడా బాలికలకు చదువు అన్నది చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు ఫస్ట్ బాలికలకు బాగా చదివించడం, హయ్యర్ స్టడీస్ వరకు కూడా వారికి తీసుకెళ్లే విధంగా సపోర్ట్ చేయడం వంటివి చేయాలి. ఆ తర్వాత కూడా ఉపాధి అన్నది ఒకటి సమకూర్చుకొని ఉంటే బాగుంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. సో తప్పకుండా వారు ఆర్థికంగా కూడా స్వావలంబన వచ్చే విధంగా ప్రయత్నించాలి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ మీరు ఏదైతే స్టార్ట్ చేశారో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదా, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఇది వాళ్ళ స్పెషల్ కార్యక్రమం. నమస్తే.